సినిమా అంటే ఒక ఎమోషనల్, సినిమా అంటే ఒక కనెక్షన్, సినిమా అంటే ఒక బాండ్, ఒక హీరోకి ఒక ఫ్యాన్స్కి అనుబంధం, అంతా నమ్మకం. మా హీరో సినిమా వస్తే థియేటర్ల ముందు కటౌట్లు పండగ వాతావరణం సృష్టించడం ఫ్యాన్స్కే సొంతం. స్పెషల్గా తెలంగాణ, ఆంధ్రాలో ఇది చాలా కనెక్ట్ అయి ఉంటుంది. అలాంటి కనెక్ట్ అయ్యి హీరోలు కూడా అలాగే ఎవరు అభిమాని హీరోలు కూడా ఫ్యాన్స్ కోసం జాగ్రత్తగా ఆలోచించి కథలు ఎంచుకొని ఫ్యాన్స్కి ఆనందాన్ని, పండగ వాతావరణం సృష్టిస్తున్నారా, లేదా మన ప్రోడక్ట్ బాగాలేకున్నా సరే ఫ్యాన్స్ని, ప్రజల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా? ప్రీమియం షో అనేది ట్రెండ్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక చిన్న సినిమాని ముందుగా సినిమా మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులకి చూపించి సినిమా వాళ్ళ మౌత్ టాక్తో సినిమాని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. సో ఇక ప్రీమియం షోలు అంటేనే ఒక బిజినెస్ అయిపోయింది. ప్రీమియం షోల్లో అమౌంట్ పెంచుకొని 100 రూపాయల టికెట్ 500 పెట్టి బాల్కనీని 1000, 1500, 2000 ఇంకా అంతు లేకుండా పెంచుకొని కలెక్షన్ తెచ్చుకొని సినిమా ఒక రోజు 2 రోజులనే కలెక్షన్ రాబట్టుకొని సినిమా ప్రోడక్ట్ బాగలేకున్నా సరే ప్రజల మీద రుద్దుతున్నారు. సో ఈ మధ్యకాలంలో ఇది చాలా చాలా ఎక్కువైపోయింది. సో రీసెంట్గా రాజా సాబ్ కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది. మారుతి ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడమే ఇది తప్ప. పాన్ ఇండియా స్టారు, ఈ ఇండియాలో బిగ్గెస్ట్ స్టారు ప్రభాస్ సినిమా ఓపెనింగ్కే 100 కోట్లు కొట్టేస్తుంది. అలాంటి హీరోని పెట్టుకొని సినిమాని ఎలా తీయాలో కొంచెమైనా జాగ్రత్తగా ఉండి తీసినుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోతుంది. రాబోయే కాలంలో థియేటర్కి వెళ్ళడమే మానేశారు. కొద్దిపాటి ఫ్యాన్సే థియేటర్లకు వెళ్ళి చూడే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే ఓన్లీ కామన్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ చేస్తేనే సినిమా అనేది ఒక వేరే లెవెల్ ఉంటుంది. సినిమా అభిమానం ఇంకా సినిమా మీద ప్రేమ ఇంకా పెరగడం జరుగుతుంది. ఒక సినిమా వస్తుంటే మ్యాక్సిమం మంది ఏమనుకుంటున్నారంటే ఓటీటీలు వచ్చినప్పుడు చూద్దాంలే, చాలా మంది ఒపీనియన్కి వచ్చేసారు. రీసెంట్గా రాజాసాబ్ చూడడం జరిగింది. రాజాసాబ్ మొత్తము తలనొప్పి. ఎందుకు అంటే ఆ సినిమాని కామెడీ సినిమానా, లేదంటే యాక్షన్ అని చెప్పనా, లేదంటే హర్రర్ కామెడీ అని చెప్పనా, సినిమాలా ఏది పొంతన లేదు. హర్రర్ కామెడీ అంటే కామెడీ మీద దృష్టి పెట్టాలి, హర్రర్ అంటే హర్రర్ మీద దృష్టి పెట్టాలి. లేదు హాల్ మిక్స్ ఫుడ్ లాగా నేను కలిపేసి జనాల మీద నూకేస్తా, వాళ్ళకి అర్థం కాకపోతే నాకేంటి, నా లెవెల్ ఇలాగే ఉంటుంది, జనాలకు అర్థం కాకుంటే నేనేం చేయలేను అనుకుంటే సినిమా అనేది పబ్లిక్కి నచ్చినట్టు, నచ్చిన కాన్సెప్ట్ తీసుకొని ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాన్ని ఒక్క స్టిక్ అనే ఉండి ఒకదాని మీద తీసుకెళ్తే చాలా బాగా ఉండేది. రాజాసాబ్ సినిమాలో ఒక మహల్కి వెళ్తారు, సీరియస్గా జరుగుతూ ఉంటుంది, రక్తమై పారుతా ఉన్నా సరే ముగ్గురు హీరోయిన్స్ చాలా చిల్ చేసినట్టు ఉంటుంది. ఇది షూటింగ్ షెట్, ఇది నిజంగా కాదు అని మైండ్లో వాళ్ళు పెట్టుకొని అలాగే నటియడం జరిగింది. ఎక్కడా సరే కామెడీ పండలేదు, సీరియస్నెస్ అసలు లేదు. హర్రర్ అంటారా, అది అసలే మర్చిపోవడమే బెటర్. సో సినిమాని చాలా సిల్లీగా, చాలా కామెడీగా తీసుకెళ్ళినట్టుంది, ఒళ్ళు దగ్గర పెట్టి తీయలేనట్టుంది సినిమా. సో నేను ఎందుకు అంటున్నానంటే, ఒక ప్రభాస్ లాంటి స్టార్ని పెట్టుకొని ఒక మారుతి గారికి ఇంత అవకాశం వస్తే ఇలాగా చేసేది. టోటలీ ఎక్కడ ఒక ట్రాక్ మీద కథ వెళ్ళదు, ముక్కలు అతికించినట్టు ఉంటుంది. ఆ పాటలు, ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకు కథ డిమాండ్ చేసి పెట్టాలి కానీ కథలు తీసుకొచ్చి పెట్టడం కాదు. ప్రభాస్ గారు చెప్పినట్టే క్లైమాక్స్ వచ్చింది, ప్రభాస్ గారు చెప్పినట్టే సినిమా వచ్చింది. సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరో వేసుకుంటాడు, సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆచార్య తర్వాత కొరటాల శివ పరిస్థితి ఏంటో మనకి బాగా తెలుసు. రాబోయే కాలంలో మారుతి గారు సినిమా అవకాశం మరి చిన్న సినిమాలు తీసుకోవడమే, ఇట్లా పెద్ద స్టార్స్ ఎవరు అవకాశాలు ఇయ్యారని నా పర్సనల్ ఒపీనియన్. జబర్దస్త్ సర్కస్ వస్తుందని నాకైతే నమ్మకం లేదు. ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే వచ్చి సినిమా చూస్తే ఎస్ ప్రామిస్ నిలబెట్టుకున్నారా అనే ఫీలింగ్ కలగాలి. మారుతి గారు సినిమా బాగా లేకుంటే నా విల్లాకి వచ్చేయండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సినిమా ఆయన నమ్మకం పెట్టుకున్నాడా, ఫైనల్ అవుట్పుట్ చూడలేదా, లేదంటే అలా చెప్పేసి కలెక్షన్ని లాగేద్దామని. తమన్ గురించి చెప్పాలంటే తమను కొన్ని చోట్ల ఏం బీజేం కొట్టాడో అనిపించలేదు. చెవులకి ఏదో రేకు డబ్బేసి గర్ర అన్నట్టే ఉంది. సినిమాలో ఒక్క సాంగ్ పాడుకున్నట్టు లేదు, నోటిగా క్యాచింగ్గా లేదు. సినిమాల పాటలు ఒక్కటి కూడా ఏందో మన మైండ్కి ఎక్కలేదు, పాడుకుంటాం, అలాంటి పరిస్థితి కూడా లేదు. రాజాసాబ్ బిగ్గెస్ట్ బడ్జెట్ 400 కోట్లు అంటున్నారు. 400 కోట్లు ఇక్కడ ఖర్చు అయిందండి. చిన్న సినిమా హనుమాన్ సినిమా 30 కోట్లు పెట్టి 250, 300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాని మీకు కనిపించలేదా? అక్కడ కూడా సీజీ వర్కే ఉంది, ఇక్కడ కూడా సీజీ వర్కే ఉంది. మీ అకౌంట్లో డబ్బులు వేసుకొని మీ అకౌంట్లో నింపుకొని సినిమాకి 400 కోట్లు అయింది అని చెప్పేసి టికెట్ల రేట్లు పెంచి 500, 1000 రూపాయలు ప్రీమియం పెట్టి ప్రజల దగ్గర పైసలు పిండేస్తున్నారు. పైసలు ఎవరికి ఊరికే రావు. ఒక 500 టికెట్ కట్ అవుతుందంటే ఒక 1000 రూపాయల టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్తున్నారంటే అది డైరెక్టర్ మీద నమ్మకం, హీరో మీద ప్రేమ. సో అక్కడ మీరు కోల్పోతే రాబోయే కాలంలో కొనసాగించడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ రాజాసాబ్ మీద ఎంత హైప్ ఉందో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. వింటేజ్ లుక్ ప్రభాస్ని చూపిస్తున్నారు మన మారుతి అని చెప్పేసి టీజర్ అయినా ట్రైలర్ అయినా రిలీజ్ చేసిన అన్నీ చాలా బాగా వచ్చాయి. సినిమా వరకు వస్తే సినిమా ఉష్కాకి అయిపోయింది. సో ట్రైలర్ చూపించిన కంటెంట్ సినిమాలో ఎందుకు లేదు? లిటర్గా రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ ఎమోషనల్తో ఆడుకున్నట్టు, ఒక కామన్ ఆడియన్ మైండ్తో ఆడుకున్నట్టు
కామన్ ఆడియన్స్ దగ్గర పైసలు లాగేసి మన జేబులు నింపుకుందాం. బిజినెస్ జరిగింది, సినిమా అంటేనే ఒక బిజినెస్ అయిపోయింది. ఒక మంచి సినిమా ప్రజెంట్ చేద్దాం, మంచి సినిమాని ఇద్దాం అని ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువైపోతున్నారు. రాబోయే కాలంలో ఇలాగా ఉంటే బాలీవుడ్లో కూడా అలాగే జరిగింది. హీరోలైన దేకుతలేరు కూడా. కామెడీ, హర్రర్, ఎమోషనల్, సెంటిమెంట్ అని చెప్పారు, కానీ ఎక్కడా ఏది పండలేదు. రోజు నుంచి ఆ వింటేజ్ లుక్ ప్రభాస్ ఓల్డ్ గెటప్ యాడ్ చేస్తున్నారు అని చెప్పారు. ఓల్డ్ గెటప్ ఫైట్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఎవరో విలన్స్ వస్తారు బయట నుంచి, రౌడీలు వచ్చేసి మా వాళ్ళని చంపేయాలని చెప్పేసి వీళ్ళని అటాక్ చేస్తే అక్కడ రాజాసాబ్ అనే వ్యక్తి ఓల్డ్ లుక్లోకి వెళితే ఏంటి దాని కారణం అంటే, వెళ్ళేసి మన అక్కడ ఉన్న ప్రభాస్ వెళ్ళేసి గెటప్ వేసుకొని వచ్చాడా, లేదంటే దానికి ఏదైనా సీక్వెల్గా పెట్టి కంక్లూజన్ ఇచ్చారా? పర్సనల్గా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను రాజాసాబ్ మీద, చాలా డిసప్పాయింట్ చేసింది. ఐ హోప్ రాబోయే కాలంలో సినిమాలు ఇలాగే ఉంటే థియేటర్లకు ఎవరు వెళ్ళి చూసే పరిస్థితులు లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందామని ఆల్రెడీ మెంటాలిటీలో ప్రజలకు ఉంది. దాన్నే ఫిక్స్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం. థియేటర్లకు వెళ్ళి సినిమా చూసే అవకాశమే పోతుంది. సో ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీస్తేనే చాలా ప్రజలకి వినోదం కలిగించి, ప్రజల హైప్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తీసి చెత్త ప్రామిసులు చేయకుండా మా ప్రోడక్ట్ ఇలా వచ్చింది, తప్పైతే తప్పు ఒప్పుకొని ముందుకెళ్తే డెఫినెట్గా తెలుగు సినిమాకి లైఫ్ ఉంటుంది. లేదంటే చుట్టేసి సంకల పెట్టుకొని ప్రొడ్యూసర్, డైరెక్టర్లు వెళ్ళిపోవాల్సిందే. రాజాసాబ్ మీద నా ఒపీనియన్ ఇది. మీరేమనుకుంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.